హాయ్ ఐఎమ్ సతీష్. మోస్ట్ హ్యాపెనింగ్ ఈటీ న్యూస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రామాయణంలో రాముడి పాత్రను మొదట తాను తిరస్కరించారని హీరో రణబీర్ కపూర్ చెప్పారు. 4 ఏళ్ల క్రితం మేకర్స్ ఈ పాత్ర గురించి చెప్పినప్పుడు న్యాయం చేసే సామర్థ్యం తనకు లేదని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. కానీ పాప పుట్టాక తన ఆలోచన విధానంలో మార్పు వచ్చిందని, అందుకే క్యారెక్టర్ని అంగీకరించారని తెలిపారు. తారక్ హీరోగా నటిస్తున్న డ్రాగన్లో టొవినో థామస్ కీ రోల్ చేస్తున్నారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. అయితే డేట్ సర్దుబాటు కాకపోవడంతో తాను ఆ ప్రాజెక్ట్లో చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు టొవినో. తెలుగు సినిమాలకు కాల్ షీట్స్ ఇస్తే మలయాళంలో 3-4 సినిమాలను వదులుకోవాల్సి వస్తుందని, అందుకే చేయలేకపోతున్నానని చెప్పారు. వసూళ్ల విషయంలో ఫస్ట్ పార్ట్ను దాటేసింది దురంధర్ ది రివెంజ్. దురంధర్ లైఫ్ టైం కలెక్షన్లు 1350 కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయి. ఇప్పుడు సీక్వెల్ 1390 కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసి దూసుకుపోతోంది. కర్ణాటకలో 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన హిందీ సినిమాగా దురంధర్ 2 సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. శ్రీ విష్ణు హీరోగా మృత్యుంజయ్ చిత్రం రూపొందింది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో థియేటర్లో విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ టాక్ తెచ్చుకుంది ఈ మూవీ. ఏప్రిల్ 3 నుంచి ప్రముఖ ఓటీటీలో అందుబాటులోకి రానుంది ఈ సినిమా. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ్, మలయాళంలో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. సస్పెన్స్ థ్రిల్లర్స్కు అన్ని భాషల్లో మంచి స్పందన వస్తుందనే నమ్మకం ఉందని మేకర్స్ తెలిపారు. తాజా దురంధర్ 2 టీంకు పైరసీ షాక్ తగిలింది. థియేటర్స్లో భారీ వసూలు సాధిస్తున్న ఈ సినిమా పైరేటెడ్ సైట్లలో అప్లోడ్ అయింది. చిత్ర యూనిట్ వెంటనే స్పందించి పలు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే 1300 కోట్లకు పైగా వసూలు సాధించిన దురంధర్ మూవీ ఇక 2000 కోట్ల వైపు దూసుకెళ్తోంది. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ తనకు క్లోజ్ ఫ్రెండ్ అని టొవినో థామస్ చెప్పారు. లోక సినిమా ప్రమోషన్స్లో ఎవరు టొవినో గురించి మాట్లాడకపోవడం గురించి ఎదురైన ప్రశ్నకు ఆయన రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు రూమర్స్ సృష్టించడం చాలా సులభమని, వాటిని చూసి నవ్వుకుంటారని తెలిపారు.